మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి సార్. విజయలక్ష్మి గారు, ఇప్పుడు సార్ పేరేంటి? అంజిరెడ్డి. అంజిరెడ్డి గారు. సో సార్కి ఏంటమ్మా ప్రాబ్లము? క్యాన్సర్. క్యాన్సర్, గొంతు క్యాన్సర్. గొంతు క్యాన్సర్. ఓకే. సో ఈ గొంతు క్యాన్సర్తో ఎన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్నారు? 8 నెలలు సార్. 8 నెలలు. సో ఏమేమి ఇబ్బంది పడేవారమ్మా? మొత్తం అసలు అన్నం తినకపోతుండే, ఆ, అసలు నీరసం సార్. లివర్ లో ప్రాబ్లం వచ్చింది, ఆ, కిడ్నీలలో ప్రాబ్లం వచ్చింది, లివర్ వాపు వచ్చింది, జాండీస్ వచ్చినాయి. చాలా ఇబ్బంది పడ్డాడు సార్. అసలు లాస్ట్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్లు. ఓకే. తర్వాత తను పాండుకని మాకు తెలిసిన అతను ఉన్నాడు, ఫోన్ చేశాము. తను ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇస్తే సరే అని చెప్పి రావు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసేస్తే ఇలా మెడిసిన్ ఉంది మేడం నా దగ్గర, ఒకసారి వాడి చూడండి క్యాప్సూల్ అన్నాడు. సరే. ఏం మెడిసిన్ అమ్మది? అది అల్లంది, నల్లల్లం. చూడండి అదేనా? నల్లల్లం. ఓకే. VR4 అల్లం ఇచ్చాడు మేడం. ఉదయం 2, సాయంత్రం 2 ఇవ్వండి మేడం. 3 days మీకు రిజల్ట్ తెలిస్తేనే వాడండి, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏముండదు అని చెప్పాడు సార్. అప్పుడు అలానే సార్ అని చెప్పి నోట్లో కూడా అసలు వాటర్ అనేది కూడా రాలేదు సార్. నాలాజలం కూడా రాలేదు తనకి. ఈ క్యాప్సూల్ ఒక వారం 10 రోజులు వాడగానే నాలాజలం వచ్చింది. ఇప్పుడు ఆకలి కూడా మంచిగా అవుతుంది, తింటున్నాడు. లివర్ ప్రాబ్లం పోయింది. ఆ లివర్ దగ్గర చిన్న పింపుల్స్ లాగా అన్ని కుర్పులు వచ్చినాయి, అవి కూడా వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పి. అలాగే ఆయన HB కౌంట్ ఇంతకు ముందు తక్కువ ఉండేది కదండి, ఇది వాడిన తర్వాత పెరిగిందా? పెరిగింది. అప్పుడు 8 ఉండే, ఇప్పుడు 10 కి వచ్చేసింది. మళ్ళీ 10 points అది రక్తం ఉండే 11 కి వచ్చేసింది. ఇప్పుడు 10 నుంచి 11 కి వచ్చింది. ఓకే. అంజిరెడ్డి గారు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నారా? ఇంతకు ముందు కంటే కొంత బెటర్గా ఉంది. సో ఇంకా మీకు ఈ గడ్డ అనేది పైకి ఉండేది కదండి, అది ఇది వాడిన తర్వాత ఇప్పుడు కిందకి దిగిందా? అలాగే ఉందా? కొంచెం దిగింది. సో అలాగే సైజు కూడా తగ్గిందా మేడం అప్పుడు కంటే? కొంచెం పర్లేదు, కానీ పైకి ఉన్నది కిందకు వచ్చింది. ఓకే. మీరు కేవలం రోజు ఉదయం 2, సాయంత్రం 2 వాడుతున్నారు. సరే మేడం, థ్యాంక్ యూ. మీరు కొంచెం డోస్ దాన్ని పెంచి వాడగలిగితే వీలున్నంత త్వరలో, నాకు తెలిసి ఒక 18 బాటిల్ నుంచి 36 బాటిల్స్ కంటిన్యూగా వాడగలిగితే ఆ గడ్డ మొత్తం క్లియర్ అయ్యే అవకాశమే ఉంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి దీన్ని ఎవరి కోసమైనా మనం చెప్పొచ్చా ఈ VR4 వాడమని? చెప్పొచ్చు సార్. ఇది ఇవ్వాలని థైరాయిడ్ గానీ, షుగర్ గానీ, తర్వాత PCOD గానీ, BP ఉన్న వాళ్ళకు కంపల్సరీ వాడొచ్చు సార్. ఇది ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, మేము వాడుతున్నాం కదా, బాగుంది రిజల్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.